రాబోయే 100 ఏళ్ళు జనాభా ఏ దేశానికి ఎక్కువ ఉంటాయి, యువతరం ఏ దేశానికి ఎక్కువ ఉంటాయి వాళ్ళదే. ఎందుకంటే యూరప్ దేశాలన్నీ వృద్ధాప్యంతో సతమతమవుతున్నాయి. క్రమంగా అక్కడ పుట్టుకల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. జపాన్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. చైనా అట్లాంటి పరిస్థితి నుంచి తట్టుకోవాలనుకుంటుంది, కానీ ఇంకా అది సెట్ కావట్లేదు. రాబోయేటటువంటి 20-30 ఏళ్లలో అక్కడ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది, ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చి వృద్ధుల్ని పోషించుకోవడానికి సరిపోతుంది. అది భారాలు అవుతాయి. ఇక్కడ ఆదాయం తగ్గి కష్టాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో సౌదీ అరేబియా లాంటి వాళ్ళు అరబ్ దేశాలు ఎదిగే ప్రయత్నం చేస్తూ ఇదివరకటికి మళ్ళీ కాకుండా మూర్ఖత్వం మూఢత్వం నుంచి బయటకు వస్తున్నటువంటి వేళ మహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే క్రౌన్ ప్రిన్స్ సౌదీ అరేబియా, వాళ్ళ పిల్లలకి వాళ్ళ యువతరానికి ఒక చక్కటి సందేశం ఇచ్చారు. 70% మంది సౌదీ అరేబియా పాపులేషను 30 ఏళ్ల లోపే ఉన్నారు. రాబోయే 30 ఏళ్ళు మనదే. మనం ఈ పాలస్తీనా, హమాస్లో, హిజ్బుల్లాను ఇట్లాంటి రాడికల్ ముస్లిమ్స్ కాన్సెప్ట్ మనకొద్దు. అలాంటి దాన్ని ఎలిమినేట్ చేయాలి. మన మధ్యలో ఎవరైనా ఉన్నా సరే మనం దేశం కోసం చూసుకోవాలి. దేశం ప్రపంచంలో అగ్రభాగానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. డెవలప్మెంట్ వైపుకి వెళ్ళాలి. ఆ విధమైనటువంటి కుచ్చితత్వం నుంచి బయటకు వద్దాం, మూర్ఖత్వం కాదు అన్నటువంటిది తన యువతరానికి హితబోధ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు. అందుకనినే మనకి ఆఫ్ఘనిస్తాన్లు, పాకిస్తాన్లు, ఇరాన్లు, ఇరాక్లు ఇట్లాంటి చోట్ల తీవ్రవాద భావజాలికులు కనబడతారు తప్పించి అరబ్ దేశాల్లో కనబడరు. అది స్పెషల్.